అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి మనకు టీఎస్జీఎల్ఐ లేదా టీజీఎల్ఐకి సంబంధించినటువంటి లోన్ అప్లికేషన్కి సంబంధించిందనమాట. సింపుల్గా ఏం లేదు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు తెలంగాణ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకు టీఎస్జీఎల్ఐకి సంబంధించి ఉంటుంది. పాతగా టీఎస్జీఎల్ఐ అనే వాళ్ళు ప్రస్తుతం టీజీఎల్ఐ అంటున్నారు. సో మీరు వెబ్సైట్లో నుంచి దానికి సంబంధించిన లోన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. ఈ లోన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, దీనికి సంబంధించినట్టు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరికైనా తెలుసుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయండి, లేదు తెలుసుకోవాలనుకుంటే మాత్రం చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఈ టీఎస్జీఎల్ఐకి సంబంధించినటువంటి లోన్ కావాలనుకున్నాం మనకు లోన్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే మన అకౌంట్లో యాన్యువల్ పే స్లిప్ అని ఉంటుంది. యాన్యువల్ పే స్లిప్లో మనం తీసినట్టయితే మనకి ఎంత అమౌంట్ ఇప్పటి వరకు మన అకౌంట్లో ఎంత అమౌంట్ జమ అయింది అనేది మనకు తెలుసు. దాన్ని బట్టి మనం లోన్ అనేది తీసుకోవచ్చు, ఎంత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనకు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ మనం అకౌంట్లో మనం జీతం ద్వారా అందులో జమ చేసినటువంటి అమౌంట్లో నుంచి మనకి ఎంత లోన్ వస్తుందంటే మనకు 90% అనేది మన లోన్ వస్తుంది. అవుట్ స్టాండింగ్లో మనకి ఎంత వస్తుందంటే 90% అనేది మనం లోన్ రూపంలో తీసుకోవచ్చు. రెండవది, దీనికి సంబంధించింది ఏమైనా మళ్ళీ దాన్ని తిరిగి పే చేయాలంటే మళ్ళీ మనం దీని లోన్ అమౌంట్ని మళ్ళీ మన శాలరీస్ నుంచి మన సేవింగ్స్ అయినా కూడా మళ్ళీ మనం అనేది తిరిగి పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా పే చేయడానికి మ్యాక్సిమం ఎంత టైం ఉంటుందంటే 4 years, అప్ టు 4 years. 1 yearలో క్లోజ్ చేసుకోవచ్చు, 2 years, 3 years, 4 years, 12, 24 months, 36 months, 48 months. ఈ విధంగా మనకు 4 years మ్యాక్సిమం అనమాట. సో దీనికి వచ్చేసి 90% అని అనుకున్నాం కదా. అవుట్ స్టాండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 ఉందనుకున్నాం ఇప్పటి వరకు నా అకౌంట్లో జమ అయినది. సో ఇందులో నుంచి నేను 90,000 అంటే 90,000 వరకు నేను లోన్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఎలిజిబిలిటీ 90% నేను లోన్ రూపంలో తీసుకోవడానికి రాస్తాను. బట్ ఇక్కడ 90,000 ఇవ్వాలా 80,000 ఇవ్వాలా అనేది డిసైడ్ చేసేది మాత్రం టీఎస్జీఎల్ఐకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే డిసైడ్ చేస్తారు. సో కొంచెం అటు ఇటుగా మనకు అమౌంట్ అనేది వస్తూ ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రీపేమెంట్ చేయాలి. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు 2021 యాజ్ పర్ పిఆర్సీ. దాని ప్రకారము మనకు 9.8%, 9.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీనికి మనకు ఛార్జ్ చేస్తుంటారు. సో దీనికి ఎవరైతే అప్లికేషన్ ఉంది కదా, దీని అవుట్ స్టాండింగ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక చిన్న మన అకౌంట్లో ఎంత ఉందని చెక్ చేసుకోవాలంటే చిన్న వీడియో అనేది నేను కింద చూపిస్తాను. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది, అంటే మన అవుట్ స్టాండింగ్ ఇంత ఉందని తెలిసిపోతుంది. రెండో విషయం వచ్చేసి ఎవరైతే వాళ్ళ యొక్క లోను 5,000 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక రెవెన్యూ స్టాంప్ అవసరం ఉంటుంది. అప్లికేషన్ పైన మనం అతికించి ఉండాల్సింది. రెవెన్యూ స్టాంపు మీద నుంచి సంతకం పెడుతూ అప్లికేషన్ పైకి వచ్చేలాగా రెండింటిని కలుపుతూ సైన్ చేయాల్సి ఉంటుంది. రెండో విషయం, ఇంకొకటి మనకు ఒక పే స్లిప్ అవసరం ఉంటుంది. ఐఎఫ్ఎంఎస్ నుంచి, యాప్లో నుంచి కాదు, ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో నుంచి మనం పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయి. ఏమేమంటే మన బేసిక్ ఎంత, మన గ్రాస్ ఎంత, మన నెట్ ఎంత, మన డిడక్షన్స్ ఎంత, వీటన్నిటికి సంబంధించి, అలాగే డీడీఓ కోడ్కి సంబంధించిన, మనకు డీడీఓ గారు ఉంటారు కదా, ఆ డీడీఓకి సంబంధించిన కోడ్, ఈ వివరాలన్నీ కూడా మనకు ఆ పే స్లిప్లో మనకు క్లియర్గా కనిపిస్తాయి. మీ యాప్లో దాంట్లో కూడా కనిపిస్తే తీసుకోవచ్చు, లేకపోతే మాత్రం మ్యాక్సిమం ఇందులో నుంచి తీసుకుంటాం. రెండవది ఏంటిదంటే ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో చూస్తాము. ఈ పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా చిన్న వీడియో ఇక్కడే ప్లే చేస్తాను. థర్డ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఈ 3 లింకులు ఇస్తాను నేను. సో ఐఎఫ్ఎంఎస్కి సంబంధించిన లింక్ ఇస్తాను, ఈ బాండ్కి సంబంధించినటువంటి టీఎస్జీఎల్ఐ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అలాగే లేదు ఒక్కొక్కసారి వెబ్సైట్ పనిచేయట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని ఎలా నింపాలనేది నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ చేస్తాను. దాంతోపాటు ఏమేమి అవసరం అవుతాయి అనేది, ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది క్లియర్గా ప్రతి కాలం నేను నింపుతాను. ఆ నింపిన దాన్ని బట్టి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా లోన్ అవసరం ఉంటే మాత్రం ఆ లోన్ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూడండి. దీంతోపాటు మనం ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు కావాలనుకుంటున్నామో ఆ అకౌంట్ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ అనేది కూడా అప్లికేషన్ ఫామ్తో పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఐఎఫ్ఎంఎస్ పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన అకౌంట్లో ఎంత పైసలు ఇప్పటివరకు జమ అయినాయి, ఈ 2 వీడియోలు చూసేసి దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా అప్లికేషన్ ఫామ్ నింపే ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు మన అకౌంట్లో
టీజీఎల్ఐ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఎట్లా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టీజీఎల్ఐ తెలంగాణ.gov ఇట్ అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇలా యాన్యువల్ పే స్లిప్ అని ఉంటుంది. సో మీరు అందులో యాన్యువల్ పే స్లిప్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా 2024. దాని తర్వాత వచ్చేసి ఆ పాలసీ నెంబర్ ఉంది కదా, మీ పాలసీ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాలసీ నెంబర్ని అక్కడ టైప్ చేసేస్తారు. కింద ఏదైతే క్యాప్చర్ ఉందో ఆ క్యాప్చర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసేసి క్లిక్ చేసేస్తే మనకి ఇట్లా ఇది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది మొత్తం ఆ ఫైనాన్షియల్ ఇయర్ది వస్తుంది. కరెంట్ ఫైనాన్షియల్ ఎంత అమౌంట్ ఉంది, మొత్తం టోటల్ బ్యాలెన్స్ ఉంది చూసారా, ఇందులో 1,42,000 ఇట్లా టోటల్ బ్యాలెన్స్ వస్తుంది. దీంట్లో మనం 90% తీసుకోవచ్చు. ఇది ఐఎఫ్ఎంఎస్ పే స్లిప్కి సంబంధించింది. ఇలా ఐఎఫ్ఎంఎస్ పే స్లిప్ కొడతాం. ఇలా దాని మీద కొట్టగానే వెబ్సైట్ మీద కొట్టగానే పే స్లిప్కి సంబంధించిన ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే స్లిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ పే స్లిప్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కోడ్ అడుగుతుంది. ఎంప్లాయీ కోడ్ ఉంది కదా, ఎంప్లాయీ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎంప్లాయీ కోడ్ రాసేస్తాం. కింద వచ్చేసి ఎంటర్ క్యాప్చర్ అని ఉంది కదా, ఆ ఎంటర్ క్యాప్చర్ దగ్గర ఈ ఎంటర్ క్యాప్చర్ కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్, డిపార్ట్మెంట్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ సెండ్ ఓపీటీ అని ఉంది కదా, ఇక్కడ సెండ్ ఓటీపీ దగ్గర కొట్టేస్తే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అనేది ఇక్కడ మనము ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఎంట్రీ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి ఏ మంత్కి సంబంధించింది కావాలనుకుంటే నేను ఇక్కడ డిసెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇయర్ ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ కొట్టేసి జనరేట్ కొట్టేసి మనకి ఇట్లా పే స్లిప్ అనేది వచ్చేస్తుంది. సో క్లియర్గా ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నుంచి మనం పే స్లిప్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మన బేసిక్, డీడీఓ కోడ్, గ్రాసు, నెట్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేటిది మనం అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫామ్ నింపుతాము, పైన ఆఫీసెస్ దగ్గర వదిలేస్తాం, కింద జిల్లా బీమా కార్యాలయం దగ్గర రంగారెడ్డి డిస్టిక్, మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలసీ నెంబర్, మీ పాలసీ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ పాలసీ నెంబర్ రాస్తారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఉంది కదా, ఇక్కడ మీ సర్ నేమ్ మొత్తం నేమ్ రాస్తారు. మీ ఫాదర్ నేమ్ ఏది ఉంటే ఫాదర్ నేమ్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిజిగ్నేషన్, ఎస్జిటి కానీ పీసీ కానీ మీది ఏదైతే ఉంటుందో అది రాసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ సర్వీస్ రూల్ ఎట్లా ఉందో అలా రాసేస్తారు. ఆఫీస్ అడ్రస్ ఆల్రెడీ మీ పాత దాని మీద బాండ్ మీద ఉంటుంది, దాన్ని చూసి ఆఫీస్ అడ్రస్ రాసేస్తారు. ఈ డీడీఓ కోడ్ మనం పే స్లిప్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అందులోకి తీసి రాస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు అమౌంట్ ఎంత కావాలనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కాబట్టి అమౌంట్ 90,000 పెట్టాను, మంత్స్ 36 మంత్స్ పెట్టాను. ఇవన్నీ కూడా బేసిక్ ఎంత, పే స్కేల్ ఎంత, ఈ తర్వాత నా గ్రాస్ ఎంత అనేది పే స్కేల్లో ఉంది, అందులోకి చూసుకొని నేను రాసుకున్నాను. సో ఇక్కడ గ్రాస్ వచ్చేసి నాకు 51 ఉంది, తర్వాత మొత్తం డిడక్షన్ 21,000 చేంజ్ ఉంది, నెట్ శాలరీ వచ్చేసి ఇవన్నీ మన పే స్కేల్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి ప్రీమియం ఎంత కట్ అవుతుందంటే 3,030 రూపీస్ అనమాట. ఇది మన డిడక్షన్లో చూస్తే మనకు తెలిసిపోతుంది మంత్లీ ప్రీమియం అనేది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్, ఏదైతే బ్యాంకులో అమౌంట్ కావాలనుకుంటారో ఏ బ్యాంక్ అయినా సరే ఆ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అని ఫిల్ చేసేస్తారు. ఎస్బీఐ కోడ్, దాని ఐఎఫ్సి కోడ్, తర్వాత ఆ బ్యాంక్ కాపీ, జిరాక్స్ కాపీ కూడా పెట్టాలి, అంటే అకౌంట్ నెంబర్ అన్నీ కనిపించాయి. ఇంకా పేజ్ నెంబర్ 2 ఇది వచ్చేసి మీ ఎంప్లాయ్ ఐడి, ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు, మీ మెయిల్ అడ్రస్సు. మన డీడీఓ సార్ అంటే మన అకౌంట్ సెక్షన్లో ఉన్నటువంటి సార్ యొక్క మెయిల్ ఐడి అడ్రస్ రాయండి, తెలిస్తే రాయండి, లేకపోతే వాళ్ళు రాస్తారు, వదిలేసేయండి. ఇక్కడ ఇదేంటిదంటే దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ నేను తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్తో పాటు నా జీతం నుంచి కట్ చేయండి అని చెప్పి మనం అనుమతిస్తున్నట్టు దీన్ని అనమాట. తర్వాత ఇది కింద సంతకం చేసేస్తారు. ఈ కింద కాలం ఉంది కదా, ఇది ఆల్రెడీ లోన్ తీసుకొని ఆల్రెడీ ఈఎంఐ కట్ అవుతుంది కదా, మళ్ళీ లోన్ తీసుకున్న వాళ్ళకు ఉపయోగపడే కాలం అనమాట. మీ పేరు, మీ ఈఎంఐ ఎంత, ఇంకా మీకు ఎంత అవుట్ స్టాండింగ్ ఉన్నది డీటెయిల్స్ అనేది మన డీడీఓ సార్ అనేది రాస్తారు, మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అది రాసేసిన తర్వాత ఆ అకౌంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు, ఆయన డీటెయిల్స్ సంబంధించి మొత్తం స్టాంప్ వేసి సిగ్నేచర్ ఇస్తారు. ఇది 3rd పేజ్, ఇది రిసిప్ట్. ఇక్కడ రెవెన్యూ స్టాంప్ ఉంది కదా, 5,000 పైన ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్ అంటించాలి. ఆ రెవెన్యూ స్టాంప్ మీద నుంచి పక్కకు వచ్చి సంతకం చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ పాలసీ నెంబర్ రాస్తారు, అలా మీ పేరు రాస్తారు. ఇక్కడ ఎంత అమౌంట్ ఉందనేది మాత్రం మీరు రాయడానికి లేదు, వాళ్ళు రాస్తారు మీకు ఎంత అనేసి ఉంటుంది. పేమెంట్ ఏ విధంగా చేస్తారనేది కూడా ఆ డీటెయిల్స్ రాస్తారు. ఇక్కడ కూడా అంతే, మీ పేరు రాసేసి వదిలేసేయండి, మిగతాది మొత్తం వాళ్ళే ఫిల్ చేస్తారు. సో ఇది తర్వాత నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి అయితే పెడతాను. ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్, ఉద్యోగులకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.